నమస్తే. మరి కాసేపట్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి తుది ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తీర్మాన్ మల్లనకు సంబంధించిన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీగా చేరుకుంటూ ఉన్నారు కౌంటింగ్ కేంద్రం వద్దకి. ఎందుకంటే ఇప్పటికే దరిదాపుగా అధికారికంగా ప్రకటించినప్పటికీ మనం కొన్ని సమీకరణాలు చూసినట్టయితే ఖచ్చితంగా మల్లన్నకే ఎడ్జి ఉంది. దరిదాపుగా 99% మల్లన్న గెలిచేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు లెక్కిస్తున్నటువంటి అశోక్ గారిది ఎవరైతే 30,000 ఓట్లు ఉన్నాయో 30,000 ఓట్లలో 18,000 ఓట్లు మాత్రమే సెకండ్ ప్రయారిటీలో పోలైనట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో మల్లన్నకి దరిదాపుగా 9,000 నుంచి 9,600 వరకు మల్లన్నకే ఓట్లు రావడం జరిగింది. అంటే దరిదాపుగా అక్కడ సమీప అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పైన సుమారుగా 1,500 ఓట్ల లీడ్తోటి మల్లన్న ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాసేపట్లో మరి ఇది అధికారికంగా కూడా ప్రకటిస్తారు. ఇది అయిపోయిన తర్వాత బీజేపీ అభ్యర్థి అయినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓట్లని లెక్కిస్తారు. ఆయనకు పడ్డటువంటి ఓట్లు 44,000 ఓట్లు. ఆ 44,000లో మనం అనుకున్నట్టుగా దాంట్లో 30,000 మాత్రమే పోలై ఉంటాయి సెకండ్ ప్రయారిటీలో. చూడాలి మరి ఆ ప్రయారిటీలో మరి మల్లన్నకు దరిదాపుగా మరి గెలుపు వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు గెలిచినప్పుడు కూడా దరిదాపుగా 1,55,000 మార్కును రీచ్ కావాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత రాకేష్ రెడ్డి ఓట్లు లెక్క పెట్టాలి కాబట్టి రాకేష్ రెడ్డికి ఛాన్స్ ఉండదు. అది ఖచ్చితంగా మల్లన్న కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అసలు మాట్లాడదాం. మల్లన్న తీర్మాన్ మల్లన్నకు సంబంధించినటువంటి అభిమానులు కానీ మరో పక్కన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు తెలిసినటువంటి వ్యక్తితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. క్యూ న్యూస్లో రెగ్యులర్గా వార్తలు అందించేటువంటి సుదర్శన్ అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న ఏం జరుగుతూ ఉంది? ఏంది అందరంతా కళ్ళలు గిల్లలు అందరూ పట్టుకొచ్చుకున్నట్టుంది కదా గెలుపు కోసం అని పట్టుకొని బయట ఉన్నారా? గెలుపు అయిపోయినట్టే అంట. అనధికారికంగా గెలిచినట్టే లెక్క. అసలు యాక్చువల్గా నిజంగా కూడా ప్రజల గుండెల్లో ఎప్పుడే గెలిచిండు మల్లన్న. తీర్మాన్ మల్లన్న తెలంగాణ ప్రజల గుండెలు గెలిచిండు. తర్వాత తీర్మాన్ మల్లన్న పట్టభద్రుల మనసు గెలిచిండు. తీర్మాన్ మల్లన్న నిజంగా ఎవరైతే అభాగ్యులు ఉంటారో, ఎవరైతే నిజంగా బాధితులు ఉంటారో ఆ బాధితుల పక్షాన్ని నిలబడ్డాడు. కాబట్టి తీర్మాన్ మల్లన్నకు అనూహ్యంగా స్పందన లభిస్తూ ఉంది. అయితే రకరకాల కుట్రలు చేసిండ్రు, రకరకాలుగా ఆరోపణలు చేసిండ్రు. కావాలని చెప్పేసి కొత్తగా క్రియేట్ చేసేసి తీర్మాన్ మల్లన్నకి ఎటువంటి అయితే చెడలవాట్లు లేవు రకరకాలుగా కావాలని చెప్పేసి కుట్రలు చేసి ఇవి అంటే ఇప్పుడు ఈ పేడ్ మీడియా ఉంటుంది కదా, కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ కొన్ని లేకపోతే సోషల్ మీడియా కానీ దాన్ని రకరకాలుగా ప్రచారం చేసిండ్రు. ఈ ప్రచారం చేయడంతో పాటు ఇంకేం చేసిందంటే కేటీ రామారావు ఏమైందంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు బాగా. ఎందుకంటే మొత్తం మింగిపోయింది, పార్టీ మింగిపోయినటువంటి పరిస్థితి వెళ్ళిపోయింది ఆల్రెడీ. దీంతో ఏం చేయాలనో అర్థం కాక మొత్తం ఆగమాగం అవుతున్నాడు. దీంతో ఏం చేసిందంటే ఓటుకు 2,000 రూపాయలు, ఓటుకు 3,000 రూపాయలు, ఓటుకు ఎక్కడ అంటే పరిస్థితిని బట్టి ఒక దగ్గర 500, ఒక దగ్గర 1,000 రూపాయలు, 2,000, 3,000, 4,000 కూడా 5,000 కూడా ఇచ్చినట్టు ఒక్కొక్క దగ్గర. అయితే ఈ ఇచ్చిన రణానికి కారణం ఏంది, మీరు ఎందుకు చెప్తున్నారు ఇట్లా అని చెప్తే అంటే మనం క్లియర్గా మార్నింగ్ దృష్టిలోనే చూపించినాం. ఏమని చూపించినాము? 30 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగినాయి, రాకేష్ రెడ్డికి ఎట్లా పైసలు వచ్చినాయి, ఎవరి అకౌంట్ నుంచి వచ్చినాయి, తర్వాత రాకేష్ రెడ్డి అకౌంట్ నుంచి 34 మంది ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్లు ఉంటారో, అంటే 34 ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి కదా, అక్కడ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జ్లకు పోయినట్టుగా కూడా మనం క్లియర్గా పేరుతో సహా పేరు, అకౌంట్ నెంబరు, కథ, వాళ్ళ బ్రాంచ్ ఏంది, వాళ్ళ కథ ఏందని ఫుల్ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇట్లా అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నేత, తర్వాత మొన్న అక్కడ ఎంపీగా గెలిచినటువంటి రఘునందన్ రావు కూడా ఆయన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిండు, ఇట్లా పైసలు వంచిండ్రు, ఇదేంద్ర నాయన అని చెప్పేసి ఆయన కూడా ఆందోళన వ్యక్తం చేసిండు. ఈ నేపథ్యంలో ఎన్ని పైసలు వంచినా అంటే అఫీషియల్గా మనకు దొరికినాయే 30 కోట్ల రూపాయలు, అఫీషియల్గా అనఫీషియల్గా అయినా ఇక 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టింది అనేటువంటిది మనకు తెలుస్తుంది. గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి కూడా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి కూడా దొంగ ఓట్లు 17,000 దొంగ ఓట్లు నమోదు చేయడం, దానికి సంబంధించి కూడా మనం క్లియర్గా కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పినాం, అయ్యా ఇగో ఇట్లా అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత ఒక్క ఇంట్లోనే 50 ఓట్లు ఉన్నాయి, అది గుడిసెల, ఒక చిన్న గుడిసెల 50 ఓట్లు క్రియేట్ చేసి ఇట్లా రకరకాలుగా వేసిండ్రు. ఇట్లా జరిగిందని చెప్పేసి మనము కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పినాం. కాకపోతే దురదృష్టవశాత్తు అప్పుడు కనీసం పట్టించుకోలేదు. ఏది ఏమైనప్పటికీ అప్పుడు దొంగ ఓట్లతోటో లేకపోతే లంగ ఓట్లతోటి ఏదో రకంగా మొత్తం మీద పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిండు. అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఉండదంటారా? అటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఒకవేళ నిజంగా కొన్ని ఓట్లు దొంగ ఓట్లు ఇప్పుడు కూడా క్రియేట్ అయినాయి, దానికి సంబంధించి కూడా మనం చెప్పినాం. దానికి కనీసం కాకపోతే ఏంటంటే ఎన్నికల సంఘాన్ని ఏమంటారంటే మనం నిందించడం కాదు, ఇది వాస్తవం. ఏమంటారంటే కూరలు లేని పాము అంటారు. అంటే ఒకవేళ మనం ఫిర్యాదు చేసినప్పటికీ దానికి పూర్తి స్థాయిలో దానిపైన చర్యలు తీసుకోకపోవడం వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కూడా అట్లా జరిగినాయి. ఏది జరిగినా కానీ ఫస్ట్ అక్కడ డబ్బు ప్రలోభాలకు గురి చేసినా కానీ, తర్వాత తీర్మానం పైన కావాలని అసత్య ప్రచారం చేసినా కానీ ప్రజలు అనేవాళ్ళు విజ్ఞులు, తర్వాత ఇక్కడ పట్టభద్రులు మేధావులు వాళ్ళు, తర్వాత అన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి 100% తీర్మానం వైపే ప్రజలు ఉన్నారు.
అయితే కొంతమందిని కొనగలిగినరు. అంటే ఇప్పుడు రకరకాలుగా అంటే ఊరన్నప్పుడు ఆటోమేటిక్గా రకరకాల మనుషులు ఉంటారు. అట్లా కొంతమందిని కొనగలిగినరు. తర్వాత ఏం చేసినప్పటికీ మాత్రం తీర్మాన్ మల్లన్ని గెలిచేటువంటి తీర్మాన్ మల్లన్న పైన విజయం సాధించేటువంటి అవకాశాలు ఎవరికి కూడా లేకుండా పోయినాయి. దాంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కేటీఆర్. ఇప్పుడు తిన్మార్ కాదు తీస్మార్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏది ఇప్పుడు ఈ ఎన్నిక ఈ ఫలితాలు ఏం పేరు పెట్టుకుంటారో అది మీ ఇష్టం. కానీ నేను ఏమంటున్నా, ఏం పేరు పెట్టుకుంటారో అది మీ ఇష్టం. అంటే అసలు యాక్చువల్గా ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ఇక్కడ. ఎందుకంటే తీన్మార్ అంటుంటే ఇప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చింది. నిజంగా ఏంటంటే ఈ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో ఉన్న అభిమానం మామూలుగా లేదు. అంటే ఎక్కడ కూడా ఇది ప్రపంచ చరిత్రలో ఇట్లా అభిమానం ఎవరికి కనిపించదు అసలు యాక్చువల్గా. అంటే ఓటేస్తారు, లేకపోతే గుద్దుతారు, ఏషన్లో వాడేస్తారు, అది లెక్క. కాకపోతే ఏంటంటే ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి, తర్వాత మనం 2వ నెంబర్ పక్కకు 1 నెంబర్ వేయండి అని చెప్పేసి పదే చెప్పినాము. అయినా కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే సౌసాయి అనే ఏకమతం ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఏముంటుంది అంటే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే ఒక డ్రమ్ము పెడతాడు, ఆడ పెద్ద డ్రమ్ము పెడతాడు. డ్రమ్ము పెట్టేసి ఊరోళ్ళందరూ ఉన్నారు కదా, ఊరోళ్ళు ఒక 1000 మంది ఊరోళ్ళు ఉంటారు అంత మొత్తం. ఆ ఊరోళ్ళందరూ కలిసి తెల్లారేసరికి రాత్రిపూటనే తెల్లారేసరికి లీటర్ పాలు పోయి ఆ డ్రమ్ము నింపుండి అని చెప్తాడు. రాజు చెప్తే ఏం చేస్తారంటే ఈ ఊరోళ్ళందరూ ఏం చేస్తారంటే చీకట్ల కదా పోసేది, ఇప్పుడు 1000 లీటర్ల పాలలో మనం 1 లీటర్ నీళ్ళు పోస్తే ఏమైనా అర్థమవుతుందా అని చెప్పేసి అందరూ లీటర్ నీళ్ళు తీసుకుపోయి అలా పోస్తారు. పోస్తే తెల్లారి ఆ డ్రమ్ ఇప్పి చూసేసరికి మొత్తం నీళ్ళే ఉంటాయి. అంటే నేను ఏమంటున్నానంటే చాలామంది ఏమనుకున్నారంటే నేను ఒక్కనే జై తీర్మాన్ మల్లన్న అని రాస్తా, ఐ లవ్ యూ తీర్మాన్ మల్లన్న అని రాస్తా, అభిమానం అది అంటే నేను ఒక్కనే రాసిన అని చెప్పేసి అట్లా తెలిసింది అని చెప్పేసి అందరూ అనుకుంటారు కదా, అట్లా రాస్తున్నట్ట. తర్వాత దాంతోపాటు ఇంకేంది 7200 అని ఆర్టీఆర్ అని, లేకపోతే టిక్కులు కొట్టుడు, మల్లన్న గెలవాలి టిక్కు కానీ గట్టిగా ఇట్లా టిక్కు కొట్టి మార్కులు చేసుడు. తర్వాత లవ్ గుర్తు ఇగో ఇట్లా ఇది హార్ట్ సింబల్. దీంతో ఏమైందంటే ఏమంటారంటే దీనివల్ల మీరు అంటే నిజంగా ఒకవేళ ప్రేమ ఉండొచ్చు కానీ ప్రేమ ఈ రూపంలో కాదు చెప్పాల్సింది. ఎందుకంటే సీరియస్గా జరుగుతున్నటువంటి ఎన్నిక, మన మీద రకరకాలుగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. తీర్మాన్ మల్లన్నకు సంబంధించి ఏమి కుట్రలు జరగాలో అన్ని కుట్రలు జరిగినాయి. ఎన్ని డబ్బులు పంపిణీ చేయాలో ఆయన ఓడగొట్టడానికి అన్ని డబ్బులు పంపిణీ చేసిండ్రు. తర్వాత ఎన్ని దొంగ ఓట్లు నమోదు చేయాలో అన్ని దొంగ ఓట్లు నమోదు చేసిండ్రు. ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేసిండ్రు. కాబట్టి ఇటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జాగరూకతతో ఉండాలి. కాకపోతే ఏంటంటే మళ్ళీ వేసి 25,500 ఓట్లు మొత్తం కూడా చెల్లని ఓట్లు అయిపోయినాయి. అవి తీర్మాన్ మల్లన్నకు సంబంధించిన ఓట్లే అని చెప్పేసి క్లియర్గా అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్లే చెప్తున్నారు. అంటే దీనివల్ల అసలు యాక్చువల్గా ఒకవేళ ఈ ఓట్లు ఏవైతే చిత్తు కాకుండా పోయి ఉంటుంటే ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే తీర్మాన్ మల్లన్న బయట పట్టుకోవాలి. కాబట్టి తీర్మాన్ మల్లన్నకు ఉన్నటువంటి అభిమానం ఏంటి అంటే నిదర్శనం ఈ 25,500 ఓట్లే నిదర్శనం. ఓకే, ఇప్పుడు రేపు ఈ ఫలితాలను కూడా ఇదే మార్చేయచ్చు కదా. ఈ అభిమానం అనేది ఎక్కువైపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 25,000 ఓట్లు పనికి రాకుండా పోకపోతే గెలిచేటువంటి వాళ్ళే, ఇంత పైకి ఉండేటువంటి ఆస్కారం కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఏ విధమైనటువంటి సమీకరణలు చూసుకొని మీరు గెలుస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ అశోక్ కుమార్కి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ అనేటువంటి పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడే అంటూ ఉన్నారు. అయితే 9,000 ఓట్ల వరకు వచ్చినాయని అంటున్నారు. అయితే ఈ 9,000 ఓట్లు వస్తే ఇప్పుడు 9,000 ఓట్లు ఎక్కడ యాడ్ అవుతాయి, తర్వాత ఇంకొక 6,000-7,000 ఓట్లు అక్కడ రాకేష్ రెడ్డికి యాడ్ అవుతాయి. ఏది యాడ్ అయినా కానీ ఇప్పుడు రాకేష్ రెడ్డికి తర్వాత ఇక్కడ తీర్మాన్ మల్లన్నకు దాదాపు ఒక 23,000-24,000 ఓట్ల తేడా ఉంది. 24,000 ఓట్ల తేడా ఉంది. 24,000 ఓట్ల తేడా ఉంటే ఒకవేళ ఇప్పుడు ఎవరు బీజేపీ అభ్యర్థి ఒకవేళ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్లు అన్ని 44,000 ఓట్లు వేసుకో. 44,000 ఓట్లు వేసుకుంటే అందులో నిజంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా మంది నిజంగా కూడా కట్టర్ బీజేపీ ఉంటారు. వాళ్ళు వేసిరంటే ఒకటే ఉంటుంది, లెక్క బరాబర్ ఉంటుంది వాళ్ళు. అంటే మనం వాస్తవాన్ని మాట్లాడుకోవాలి, ఏ పార్టీ అయినా సరే. అయితే వాళ్ళు అట్లుంటారు కాబట్టి వాళ్ళు ఒక 10,000 మంది దాకా మినిమం దాదాపు ఒక 10,000 మంది వరకు కట్టర్ బీజేపీ ఉంటారు. వాళ్ళు 1 నెంబర్ వేసి వదిలేస్తారు. ఇక సెకండ్ ప్రాధాన్యత ఉండదు. ఇక ఏమున్నా కానీ ఇక 30,000 ఈ 30,000 కూడా తర్వాత ఇందులో కూడా 2వ ప్రాధాన్యత ఓటేసిన వాళ్ళు అశోక్ కుమార్ కేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలా తర్వాత ఇంకో బక్క జడ్సన్ కేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, లేకపోతే ఇంకోవరైనా ఈ 52 మందిలో ఇంకోవరికైనా వేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. దాంతో ఇంకెంత అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఒక 5,000 తీసేస్తే ఏమవుతుంది, తీసేసిన తర్వాత 25,000. ఈ 25,000 ఒకవేళ 25,000కి 25,000 పడ్డా కానీ పరిస్థితి ఉండదు, అంత రావు. మీకు 25,000లో సగం వచ్చినా కానీ మీరు 1.55 రీచ్ గారు. మీరు అప్పుడు రీచ్ కాకపోతే తర్వాత మళ్ళీ ఆ ఓట్లని అట్లా అయిపోతుంది ఆటోమేటిక్గా 50%. మనం ఇదే చెప్తా ఉన్నాం. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. 3వ రౌండ్కి వెళ్తారు, ఇప్పుడు ఎలిమినేషన్ అయినటువంటి ఓట్లు కింద నుంచి మళ్ళీ తీసుకొస్తారు అన్నటువంటి కొంత కన్ఫ్యూజ్ అవుతారు. అసలు కాదు ఇక్కడ ఇది ఏమైతుందంటే
ఒకవేళ కనుక స్పష్టమైనటువంటి మెజార్టీ కనుక రాకపోయినట్టయితే ఉంటే రెండో ప్లేస్లో ఒకవేళ మల్లన్న కూడా రెండో ప్లేస్ లో మల్లన్న ఓట్లు కూడా లెక్క పెట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాకేష్ రెడ్డి రెండో ప్లేస్ లో ఉంటాడు కాబట్టి రాకేష్ రెడ్డి ఓట్లను లెక్కించేటువంటి ఆస్కారం ఉంటుంది. రాకేష్ రెడ్డి ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓటు ఒకవేళ కనుక మల్లన్నకు పడ్డది అంటే అది మల్లన్న అకౌంట్లో యాడ్ అవుతుంది. ఒకవేళ దాంట్లో 1,00,000 ఓట్లు సైతం సెకండ్ ప్రయారిటీలో ఆల్మోస్ట్ రాకేష్ రెడ్డికి 1,25,000 1,30,000 దాకా వచ్చే ఉంటాయి. ఇప్పుడు ఈ అన్ని బీజేపీ అభ్యర్థి ఓట్లు లెక్క పెట్టిన తర్వాత 30 దాకా రావు. 1,00,000 ఎంత ఇప్పుడు 1,20,000 వేసుకుందాం. 1,20,000 వరకు ఆయనకు పడితే మళ్ళీ సెకండ్ ప్రయారిటీ ఆయన లెక్కిస్తారు కాబట్టి 1,00,000 ఓట్లు ఒకవేళ కనుక బీజేపీ పార్టీ అభ్యర్థి కనుక పడితే అప్పుడు బీజేపీ పార్టీ అభ్యర్థి నీళ్ళకి వస్తారు. ఎందుకంటే 40,000 ఆల్మోస్ట్ ఉన్నాయి కాబట్టి. కానీ ఇట్లాంటి సమీకరణ జరిగేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఒకే ఓవర్లో 6 సిక్స్ కొట్టినట్టయితేనే రాకేష్ రెడ్డి బయటపడాలి. కాబట్టి 6 ఓవర్లో 6 బాల్కి 7-8 సిక్స్లు కూడా కొట్టాలి. అది కూడా నో బాల్ లేకుండా ఇవన్నీ ఏ బాల్ లేకుండా బాల్ వేసినా కానీ కాబట్టి ఈ సమీకరణాలు మనం దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మల్లన్నకు మాత్రం గెలుపు అవకాశాలు 100% ఉన్నాయి. కేవలం అక్కడ ప్రకటించడమే తర్వాయి అధికారులు ప్రకటించడం కోసమే వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా మంది కూడా చాలా వెహికల్లో మల్లన్న అభిమానులు చాలా మంది వస్తూ ఉన్నారు. చాలా మంది కూడా మల్లన్న విజయాన్ని చూడాలన్నటువంటి ఆకాంక్షతో, ఎందుకంటే గతంలోనే తప్పింది గురి, ఈసారి ఖచ్చితంగా తప్పదన్నటువంటి దాంతో కసిగా పనిచేసిన మల్లన్న టీమే కావచ్చు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు. చాలా మందితో మాట్లాడదాం. కేపీ యాదవ్ అన్నతో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా దూరం నుంచి వచ్చినట్టున్నదన్న మీరు అభిమానంతో? నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నేను 3 రోజులు ఇక్కడనే ఉన్నాను. మంచి రెస్పాన్స్ ఉందన్న. మల్లన్న మీద అభిమానంతో కొంతమంది టిక్కులు పెట్టడము, మల్లన్న జై అని రాయడం, అట్లాంటి కొద్దిగా 25,000 ఓట్ల వరకు ఇదైంది. అది కొద్దిగా ఇదైందన్న. గెలుస్తాడన్నటువంటి నమ్మకం 100% గెలుస్తుందన్న. కొంత టెన్షన్ అనిపించిందా? ఈ అన్ని మొదటి ప్రాధాన్యతలో రాలేదు, ఈ రెండో ప్రాధాన్యత ఇబ్బంది అవుతుంది అన్నట్టు కొంత టెన్షన్ అనిపించింది? ముందు కొద్దిగా అనిపించింది కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాడని కాన్ఫిడెన్స్ వచ్చేసింది అన్న. ఇప్పుడు ఎందుకు అంత అభిమానం ఎందుకు మల్లన్న అంటే? అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి సంబరాల్లో అంటే మీరు అందరు వచ్చారు కదన్నా. మరి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటిదన్న? ఇక్కడ మల్లన్న ఖచ్చితంగా గెలుస్తాడన్న నమ్మకం ఉంది? ఖచ్చితంగా 100% గెలుస్తాడని నమ్మకం ఉంది. మల్లన్న ఎందుకంటే మల్లన్న అనే వ్యక్తి ఒక వ్యక్తి కాకుండా ఈ దేశానికి ఒక మార్గదర్శకమైనటువంటి ఆలోచనలు, మంచి పద్ధతులతోటి ప్రజల్ని తెలంగాణ ప్రాంతంలో 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వాన్నే గడగడలాడించినటువంటి నీతి నిజాయితీపరుడు, నిక్కచ్చిగా నిజాలని మాట్లాడి ప్రజల్ని చైతన్యం చేసేటటువంటి ఒక మార్గదర్శకుడు. కాబట్టి మల్లన్నకు ఎలాంటి ఇతర పార్టీల వాళ్ళు అనేక రకాల ప్రలోభాలు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా మల్లన్నకు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకున్నాం. కాబట్టి మల్లన్న 100% గెలవాల్సిందే. అనేక రకాల కుట్రలు చేసినా కూడా పార్టీ వాళ్ళేనా? ఆ పార్టీల వాళ్ళు కుట్ర చేశారు, ఆ పార్టీలు చేశారు, ఉన్న పార్టీ వాళ్ళు చేశారు, బయట పార్టీ వాళ్ళు చేశారు. మల్లన్నకు కుట్ర చేయని పెద్ద మనుషులు అంటూ లేరు. అంటే ఇప్పుడు పడ్డటువంటి ఓట్లు వ్యక్తిగతంగా పడ్డాయి అనుకోవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి పడ్డాయి? వ్యక్తిగతంగా పడ్డటువంటి ఓట్లు మల్లన్నకి ఏ పార్టీలు అనేది లేకుండా పార్టీలను చూసి మల్లన్నకు ఓట్లు వేయలేదు. ఇక ముందు కూడా మల్లన్న ఏ పార్టీలో ఉన్నా, పార్టీలో లేకపోయినా కూడా మల్లన్న చేసినటువంటి పోరాటాలు 7200 కావచ్చు, ఉచిత విద్య ఉచిత వైద్యం కావచ్చు, యువతని సోషల్ మీడియా ద్వారా నిజాలు అనేది ప్రత్యక్షంగా తెలియజేసిండు. కాబట్టి మల్లన్నకు ఓటేయాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచన చేసిర్రు, విద్యావంతులు ఆలోచన చేసిర్రు. అదే పద్ధతులతోని మల్లన్నకు ఓట్లు పడ్డాయి. మల్లన్న 100% గెలవాల్సిందే. ఇప్పుడు అర్ధరాత్రి అయితే కావచ్చు మొత్తం ప్రకటించేసరికి, అప్పటి వరకు ఉండి సంబరాలు చేసుకుంటారు కాదు, ఉన్న సెకండ్ వరకు మల్లన్న వెంట ఉంటాము. మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకొని మా తిండి మేము తినుకుంటూ మల్లన్న కోసం ఎక్కడ పని చేసినా కూడా మేము మల్లన్న కోసము ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన. పెద్దల సభల్లో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో చట్టాలు చేసే దాంట్లో ఉంటాయి. ఆ చట్టాల్లో ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్ని మల్లన్న నిక్కచ్చిగా నిర్భయంగా ఎవరు ఎన్ని లోపాలున్నా కూడా దాన్ని సరిచేయగలడనే నమ్మకం ఉంది. కాబట్టి మేము మల్లన్న కోసం అర్ధరాత్రి అపరాత్రి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎల్లప్పుడూ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చిన బ్రదర్? నమస్కారం అండి, నా పేరు సురేందర్. నేను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి వచ్చాను. గత 3 రోజుల నుంచి ఇక్కడనే తిరుగుతున్నాను. కొంచెం బాధగా ఉందండి నాకు. ఎందుకని? అసలు మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవాలనుకున్నాను. అది కొంచెం మిస్ అయిపోయింది, కొంచెం బాగుందండి. వాస్తవం చెప్పంటే నేను నిన్న వచ్చాను, ఈ రోజు కూడా బస్ టికెట్ పెట్టుకుని వచ్చానండి. అంటే నాకు అంత మల్లన్న అభిమానం. నాకు ఎట్లా అంటే అతను చేసే పనులు కానీ, ఆయన చేసే ప్రజలకు సేవ కానీ, న్యూస్ ముంగడ అన్నీ చెప్పడం కానీ అది చూసి నాకు మల్లన్న చాపగాను. అందుకోసం ఇక్కడికి వచ్చాను. మల్లన్న గెలవాలని కోరుకుంటున్నాను. గెలిచినాక ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్తాను. మా ఊరు జగిత్యాలండి. అక్కడికి వెళ్ళి నేను సాయిబాబా గుడి, నేను ఆ గుడికి ఇక్కడ టెంపుల్కి వెళ్ళాము. మళ్ళీ మా ఊరికి వెళ్ళి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొడతాను. ఎందుకు అంత పిచ్చి అభిమానం మల్లన్న అంటే? అది ఎందుకంటే అది అంతే అండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఓటేస్ట్ వాళ్ళు మల్లన్న ఫోటో తీసుకుపోతారు, ఏంటిది లవ్ గుర్తు పెడుతున్నారు. అట్లా అంటే వాస్తవానికి అంటే అది తప్పే, కానీ అంత అభిమానం ఉంది నాకు. అలాగే అంత ఎక్కువ కొంచెం తక్కువ ఉందండి. ఇలా మల్లన్న గెలవాలని కోరుకుంటున్నాను.
గెలిచినాక మళ్ళీ నేను ఏంటి చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. జై మల్లన్న. ఓకే, మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ కనుక మల్లన్న గెలిస్తే ఏం ప్రశ్నిస్తాడన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనాయి. నిజంగా ఇప్పుడు మేము ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అట్లాంటి ప్రశ్నించేటువంటి వ్యక్తిత్వం మళ్ళీ మల్లన్నకు ఉంటుందా, లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు జీహుజురు అంటారంటారా? మల్లన్న తప్పకుండా ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ రోజే కేసీఆర్ని ప్రభుత్వాన్ని గడగడలాడించి మరి పోయినసారి కీసుల్లో విజయం మిస్ అయింది. మరి 2 సార్లు కూడా పోరాడినటువంటి వ్యక్తి. మరి గ్రాడ్యుయేట్స్ తరఫున మరి నిరుద్యోగుల తరఫున ఎనలేని పోరాటం చేసినటువంటి మల్లన్న మరి ఈసారి తప్పకుండా ఫస్ట్ ప్లేట్ ఓట్లు గెలుస్తే అందరూ ఆశించినాం. కానీ మరి కొన్ని రాజకీయ ఈ ఒత్తిళ్ల వలన ఏమో కానీ సరైనటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ సరైన నిర్ణయం తీసుకోక మరి కొన్ని ఓట్లు మురిగిపోవడం వల్ల ఇంత లేట్ అయింది జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా తీర్మానం మల్లన్న మరి తప్పకుండా విజయం సాధించి రేపు ఈ ప్రభుత్వంలో ఒక కీలక వ్యక్తిగా మారబోతుందని చెప్పి తెలియజేస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? నల్గొండ జిల్లానే. నల్గొండ జిల్లా నుంచి వచ్చిన మల్లన్న గారు. ఎందుకు వచ్చిన మరి ఇక్కడికి సంబరాలు గింబరాలు చేసుకుందామని వచ్చిందా? ఎట్లా ఇక్కడ మేము ఫస్ట్ పీరియడ్లో గెలుస్తాం మేము ఆశించాం, కానీ ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి మేము తట్టుకోలేక అసలు ఎప్పుడు ఇంకా విజయం సాధిస్తాం ఉద్దేశంతో మేము ఆతృతోటి మల్లన్న కలవడానికి వచ్చినాం. అనగా తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి ఆశిస్తున్నాం మరి మీ ఆడుతోటి. ఓకే, మరి కొంతమందితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి నిన్న రాత్రి నుంచి కూడా నాకు బాగా మరి మల్లన్న గెలుస్తున్నాడా, అసలు మల్లన్న సంగతి ఏంది, అసలు ఎంత టెన్షన్ అంటే అసలు మల్లన్న కూడా లేకపోవచ్చు, అంత టెన్షన్ పడతా ఉన్నాడు ఈ వ్యక్తి. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటిదన్న, ఎందుకు మల్లన్న అంటే అంత అభిమానం, గెలవాలన్నటువంటి ఉత్సాహం మల్లన్న కంటే ఎక్కువ వీకే కనబడతా ఉన్నది? మల్లన్న ప్రజా గొంతుక. ఎందుకంటే ఆ రోజు పాలించే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ పాలనలో ప్రజల గొంతుక అనేది లేకుండా పోయింది. అలాంటి సందర్భంలో ప్రజల పక్షాన నిలబడి ఆనాడు ఉన్నటువంటి పెద్ద మీడియా కూడా ఎవరు కూడా ప్రజల పక్షాన వార్తలు రాక అలాంటి సందర్భంలో ప్రజల పక్షాన నిలబడింది కాబట్టి ప్రజాస్వామ్యవాదులుగా ఆ ప్రజాస్వామ్యవాదిగా నాకు ఉన్నటువంటి హక్కుగా భావించి ఆయన మీద అంత అభిమానం అనేది నాకు ఉన్నది. మల్లన్న ఇయ్యాలనే కాదు, నాకు 2015 ఎలక్షన్లో కూడా నేను పనిచేసిన నేను కాన్స్టిట్యూన్సీ. మొన్న పోయిన ఎలక్షన్ కూడా చేసినాం. ఇది 3వ ఎలక్షన్. గతంలో మన ఈ యొక్క తెలంగాణ స్టేషన్లో 2011 మనకు ఆయనతో జర్నీ చేస్తున్నాం. ఆ యొక్క మానవ సంబంధంతో ఇప్పుడు హ్యాపీగా కనబడతా ఉన్నావు. గెలుస్తాడని చెప్పేసి సంకేతాలు వచ్చుతుంటే మంచి హ్యాపీగా ముఖంలో నవ్వు అంత బాగా కనబడుతుంది. ఇంతకుముందు ఓడిపోయినప్పుడు ఎట్లా ఫీల్ అయినా మొన్న జరిగినటువంటి ఇదే ఎమ్మెల్సీలో ఓడిపోయినప్పుడు బాధ అనిపించిందా? అంటే ఇది వాస్తవంగా ఇది ఆయన సొంతంగా ఆయన ఏర్పాటు చేసుకునే ఒక వ్యవస్థతోటే ఆయన నిర్మాణం చేసుకునే ఒక సామర్థ్యంతో ఆ యొక్క సామర్థ్యంతో ఈరోజు గెలుస్తున్నది ఈ యొక్క ఎన్నిక దానికి నిర్ధారణ కాబోతుంది. ముఖ్యంగా ఏంటంటే పోయినసారి కూడా ఇవే ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్నాడు. అప్పుడేమో 50, అప్పుడేమో 39 సీరియల్ నెంబరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తుంది కాబట్టి రెండో నెంబరు. అయితే ఒక సింబల్ అనేది వచ్చినది. అయినప్పటికీ కూడా ఆయన ఉన్న ఆత్మాభిమానంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి అలా ఓటేస్తున్నారు, ఓటేసినారు, గెలిపించబోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే వాస్తవంగా ఇవాళ ఇది కులాలు మతాలుగా విడిపోయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే లేకపోతే గెలుపు అనేది నిన్న అయిపోవాలా. ఎందుకంటే రాకేష్ రెడ్డికి అసలు ఆయన ఓటు రాకూడదు. మనం ఎంపీ ఎలక్షన్స్ చూసినాం, మన ఎమ్మెల్యే ఎలక్షన్ మీద కూడా మాది. ఇప్పుడు ఇక్కడ నల్గొండలో ఉన్నటువంటి వ్యక్తులు సపోర్ట్ చేయలేదు మల్లన్నకు అన్నటువంటి కొన్ని వినబడతా ఉన్నాయి, నిజమంటారా? అంటే ఇది ఎవరు సపోర్టు చేసిరా చేయరన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది ముఖ్యంగా ఉండేది ఈ ఎలక్షన్ అనేది ఆ యొక్క రాజకీయ పార్టీకి కూడా ఇది ఆత్మపరిశీలన చేస్తుంది. కానీ ఇది ఒక మంచి పరిణామం. ఇది వ్యక్తిగతమైనటువంటి విజయం అనుకుంటావా, లేకపోతే పార్టీ విజయం అనుకుంటారా మల్లన్న గెలిస్తే? అంటే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అభిమానులు ఉన్నారు కదా మల్లన్నకు. పార్టీలో కూడా ఆయన అభిమానులు అనే వాళ్ళు ఉన్నారు కదా. కనుక మనం పార్టీ కాదని ఎట్లా అంటాం, అనలేం కదా. ఇది ఓన్లీ ఇది వ్యక్తిగతమైన ఎట్లా అంటాం. అప్పుడు కూడా గతంలో కూడా ఆయన పోటీ చేసినప్పుడు అన్ని పార్టీలో ఆయన అభిమానులు ఉన్నారు, ఉన్నబట్టే అన్ని ఓట్లు వచ్చినాయి. కావాలంటే ఏంటంటే మనం ఇది కులాల మతాలుగా విడిపోయినట్టుగా సంకేతం అనేది అందరు ప్రజలు అనుకుంటున్నారు. అదే ఈరోజు మనకు అర్థమవుతుంది, లేకపోతే నిన్న అయిపోయేది. సరే, ఈయన అయితే నిన్న నుంచి పాపం ఇది గుండు గీసుకుంటారు మల్లన్న గెలుస్తా అని చెప్పేసి పాపం ఆతృతగా నిన్న నుంచి ఇక్కడే పడిగాపులు కాస్తాను. కానీ గెలుపు ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అవుతలేదు. ఏంటి కొంత ఉత్సాహంగా ఉన్నట్టుగా ఉన్నది కదా. ఎప్పుడు ఈ గుండు ఇంటికి పోవాలి పరిస్థితుంది. మళ్ళీ మాకు ఏం ఇబ్బంది అంటే 3 రోజుల నుంచి చూస్తా ఉన్నా. ఎందుకు ఏంటి మన మామూలుగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక గంట సేపట్లో అట్లా ఒడిచిపోతాయి వస్తాగానే. ఈ దానికి ఎందుకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా మెట్లు ఎక్కించి నచ్చిన ఎవరినన్నా ఎప్పుడన్నా ఎన్నుకోవచ్చు కదా. మరి 10 మంది మార్చడు కదా, మరి ఏవిఎంలు పెట్టచ్చు కదా దీనికి. ఎందుకు ఇది పోయినసారి కూడా 3-4 రోజులు 5 రోజులు అవస్థ పడ్డాము. ఇప్పుడు ఏంటిది ఇది ఏంది కథ ఇదంతా? ఇంకే మళ్ళా గెలవంగానే నేను
కటింగ్ చేపించుకుంటాను గుండు కొట్టించుకుంటా అని చెప్పిన ఇంతకు ముందు ఇంటర్వ్యూ ఇచ్చిన మళ్ళీ గెలుస్తారు అని మేము ఎప్పటి నుంచో ఓపిక. ఓకే రైట్, థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇది వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది అభిమానులు కూడా మల్లన్న కోసం ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకుంటా ఉన్నారు. మల్లన్న విజయాన్ని అక్కడ చూడాలన్నటువంటి ఆకాంక్షిస్తుంటున్నారు. సరే ఏదేమైనప్పుడు కూడా ఇది నిజంగా మల్లన్న చేసినటువంటి మల్లన్న పోరాడినటువంటి తీరుకు ఈరోజు విజయం అనేది కూడా వరించబోతా ఉంది అనేది తెలుస్తూ ఉంది. సరే ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే 4th ప్లేస్లో ఉన్నటువంటి అశోక్ గౌడ్ ఎవరైతే ఉన్నారో అశోక్ గౌడ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తి స్థాయిలో అయిపోయింది. ఇక నెక్స్ట్ జరిగేటువంటి ఎవరైతే కౌంటింగ్ ఉందో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి యొక్క ఓట్లు మరి ఏ విధంగా మల్లన్న సెకండ్ పీరియడ్లో ఓట్లు సంపాదిస్తాడు, మరి ఈ దీంట్లో కూడా తెలిసేటువంటి ఆస్కారం ఉంటుందా ఉండదన్నటువంటి కొంత ఆసక్తికి ఒక పక్కన మల్లన్నతో పాటు పలు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఫలితం మరి ప్రేమేందర్ రెడ్డి ఓట్ల తర్వాత కూడా తెలియకపోవచ్చు. అర్ధరాత్రి ఏమైనా దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అర్ధరాత్రి కూడా మల్లన్న లేకపోతుంటే గెలిచినటువంటి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించేటువంటి పరిస్థితి అయితే ఉండబోతా ఉంది. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.